ఈ రాత్రి ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటి అంశం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక్క ద్వారం ఉంది. అందరూ చెప్పండి, దేర్ ఈజ్ ఓన్లీ వన్ డోర్ టు ఎంటర్ ఇన్ టు టాబర్నికల్. సో వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ us, దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి? ప్రత్యక్ష గుడారం మీరు చూస్తున్నారు. ఆ గుడారం దేవుని యొక్క ప్లాన్ ప్రకారం నిర్మించబడింది. ఎక్సోడస్ చాప్టర్ 25 నుండి 31 వరకు మనం చదివితే, నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు ప్రత్యక్ష గుడారం ఎలా నిర్మించబడాలి, ఆ డిజైన్ అంతా కూడా దేవుడే ఇచ్చారు. ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉంచాలి, కొలతలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడే ప్రస్తావన చేస్తూ, మరి ఇంత పెద్ద ప్రత్యక్ష గుడారము, సుమారుగా ఒక 150 అడుగులు పొడుగున్న ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారాన్ని దేవుడు ఉంచమన్నాడు. వాట్ గాడ్ వాంట్స్ టు టీచ్ us tonight, ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటి అంటే, ఒకే ఒక్క ద్వారము ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించడానికి ఉపయోగపడుతుంది. ఆ దృశ్యాన్ని మీరు చూస్తే, ప్రత్యక్ష గుడారంలో 3 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఆ పిక్చర్ మీరు ఫోకస్ చేస్తే, మొట్టమొదటిగా ఆ బయట ఉన్న ఆవరణం అంతా కూడా, అంటే చుట్టూ ఉన్న ఆ ప్రాకారం ఏదైతే ఉందో దాని లోపల ఉన్న ఆవరణాన్ని ఔటర్ కోర్ట్ అంటారు, ఆవరణము అని పిలుస్తారు. ఆ తర్వాత ఆ లోపల వేయబడిన ఒక గుడారం ఏదైతే ఉందో అది 2 ప్రాముఖ్యమైన స్థలాలు కలిగి ఉంది. అందులో కొంత భాగాన్ని పరిశుద్ధ స్థలము అని, మరికొంత భాగాన్ని అతి పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. సో ఆ 2 విభాగాలు లేదా 2 ప్రాంతాలు కూడా మనం చూస్తున్న పిక్చర్ల చివరున్న గుడారంలో ఉంటాయి. ఆ బయట ఉన్నదంతా కూడా ఆవరణము. సో ఔటర్ కోర్ట్ అండ్ హోలీ ప్లేస్, ఆ తర్వాత హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 విభాగాలు, 3 ప్రాంతాలు కూడా ప్రత్యక్ష గుడారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరైనా ఎంటర్ అవ్వాలి అంటే, అతను ఒక యాజకుడు కావచ్చు, లేదా ప్రధాన యాజకుడు కావచ్చు, లేదా సామాన్య మనుషులు ఎవరైనా సరే బలులు అర్పించడానికి లోపలికి రావాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ డోర్, దానికి ఒకే ఒక ద్వారం ఉంది. సో దేవుడు అప్పటి నుంచి కూడా, ఆది నుండి కూడా మనకు నేర్పించాలనుకున్న ఒక పాఠం ఏంటంటే, దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే, దేవునికి సంబంధించిన ప్రణాళికల్లో మనం పాలిభాగస్తులు ఉండాలంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ డోర్. ఒక ద్వారం మాత్రమే, ఒక మార్గం మాత్రమే ఉంది అని దేవుడు ఆది నుండి కూడా తన సందేశాన్ని మనకు తెలియచేస్తున్నాడు. సో పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి? కొంతమంది అనుకుంటారు చాలా మార్గాలు ఉన్నాయి, అందులో యేసు ప్రభు కూడా ఒకరు అనుకుంటారు. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు రీచ్ అవుట్ టు హెవెన్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ జీసస్ అని కొంతమంది అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుడు ప్రతిసారి కూడా మనకు నేర్పించాలన్న పాఠం ఏంటంటే, దెర్ ఈజ్ ఓన్లీ వన్ డోర్, దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్. దేవుని దగ్గరికి చేరుకోవడానికి లేదా ఆయన సాన్నిహిత్యాన్ని మనం అనుభవించడానికి మనకున్న ఒకే ఒక మార్గం, ఒకే ఒక ద్వారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సో ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారం ఉందని లేఖనాలు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 26వ అధ్యాయం 36-37 వచనాలు మనం చదివితే ఈ మాట అక్కడ రాయబడింది. ఎక్సోడస్ చాప్టర్ 26 and verses 36 and 37. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నని నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. గుడారపు ద్వారములకు అన్నాడా, లేకపోతే గుడారపు ద్వారము అన్నాడా? దెర్ ఈజ్ ఓన్లీ వన్ డోర్, ఒకే ద్వారము. లోపలికి ఎంటర్ అవ్వడానికి ఒకే డోర్ ఉంది. ఆ ద్వారము దగ్గరికి, ద్వారానికి తెరను చెయ్యాలి అని దేవుడు ఒక చక్కని మాటను అక్కడ సెలవిచ్చాడు. సో టాబర్నికల్ అనే కాన్సెప్ట్ మనం ఆలోచన చేస్తూ ఉంటే, దానిలోనికి ప్రవేశించడానికి ఒకే ఒక్క ద్వారము ఉన్నట్టుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. ఆ ద్వారం ఎవరు అంటే, మన ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేశారు. చూడండి, ఆ విషయాన్ని కూడా పరిశీలించేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుదాం. చూడండి కొన్ని విషయాలు. John the Gospel chapter 10 and from verse 7. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే,
నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకుని వారునై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. గొర్రెలు వారి స్వరాన్ని ఏం చేయలేదు? వినలేదు. నేనే ద్వారమును. చూడండి 9వ వచనం మనం చదివితే, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు తను పరిచయం చేసుకుంటూ అన్నారు, ఐ యామ్ ది డోర్ అనే పదం యేసు ప్రభు వాడారు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైతే లోపలికి ప్రవేశిస్తారో వారు ఏం పొందుతారట? రక్షించబడతారు అని క్లియర్గా యేసు ప్రభు చెప్పారు. నిజమే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో నేనే అనే ఆ మాట, ఆ ప్రొక్లమేషన్ లేదా స్టేట్మెంట్ యేసు ప్రభు అనేక సందర్భాల్లో ఆయన చేశారు. వాటన్నిటినీ కూడా యోహాను అనే దైవజనుడు లేదా సువార్తికుడు క్రోడీకరించి రాసుకుంటూ వచ్చాడు. మీరు యోహాను సువార్త జాగ్రత్తగా చదివితే యేసు ప్రభు వారు నేనే అని చెప్పిన మాటలు 7 ప్రాముఖ్యమైన స్టేట్మెంట్స్ లేదా ప్రొక్లమేషన్స్, డిక్లరేషన్స్ మనం చూస్తాం. యేసు ప్రభు వారు చెప్పారు, నేనే ద్వారమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, పునరుత్థానమును, జీవమును నేనే. ఇలాంటి మాటలని యేసు ప్రభు చెప్పడం అనే ఉద్దేశం ఏంటంటే, మనిషి వెతుకుతున్న వెతుకులాటకు యేసు ప్రభు వారు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. చూడండి, చాలాసార్లు మనలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వీ ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. హూ ఈజ్ దిస్ అండ్ హూ ఈజ్ దాట్? వారెవరండి, వీరెవరండి, ఏంటండి సంగతి, మేము వెళ్ళాల్సిన గమ్యం ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి వారందరికీ యేసు ప్రభు వారు చక్కని ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే ఐ యామ్ అనే పదం యేసు ప్రభు వాడారు, నేనే అనే పదం. కొంతమంది అనుకోవచ్చు, యేసు ప్రభు వారికి అంత గర్వం ఎందుకండి, ఆయన అంత అహంభావంతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని చాలామంది అనొచ్చు. కానీ నేనే అని చెప్పడం ఆయన గర్వపడ్డాడనో లేదా అహంభావంతో మాట్లాడాడనో కాదు. నువ్వు అడుగుతున్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఆయన ఇచ్చారు. మన అమెరికా వెళ్ళి బైడెన్ గారి ముందు నిలబడి అమెరికా ప్రెసిడెంట్ ఎవరండి అంటే ఆయన ఏమంటాడు? నేనే అంటాడు. ఆయన నేను అనకపోతే ఆయన అబద్ధం అన్నట్టు. ఎందుకోసం అంటే ఆయన ప్రెసిడెంట్ కాబట్టి నేనే అంటాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గారు ఎవరంటే నేనే అంటాడు ఆయన. అలా అనకపోతే ఆయన అబద్ధం ఆడినట్టే. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నాకు రక్షణ ఎవరు అంటే ఆయన ఏమంటాడు? నేనే అంటాడు. నాకు స్వస్థత ఎవరు అంటే ఐ యామ్ యువర్ హీలర్, నిన్ను స్వస్థపరిచేవాడు నేనే. నన్ను విడుదల చేసేవాళ్ళు ఎవరు అని అడిగితే ఐ యామ్ యువర్ డెలివరర్, నిన్ను విడుదల చేసేవాడిని నేనే. హూ ఈజ్ మై సేవియర్, హూ ఈజ్ మై హీలర్, హూ ఈజ్ మై డిఫెండర్, హూ ఈజ్ మై డెలివరర్, హూ ఈజ్ మై రిడీమర్? ఇలాంటి ప్రశ్నలు అడిగితే దేవుడు ఇవ్వాల్సిన సమాధానం ఏంటో తెలుసా? ఐ యామ్ అంటాడు. అంతే తప్ప నేను కూడా అనే మాట దేవుడు ఎప్పుడు వాడటం. మనిషిలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం యేసు ప్రభు అయి ఉన్నారు. ఆయన అన్నారు, ఐఎమ్ ది డోర్, నేనే మార్గమును అయి ఉన్నాను, నేనే ద్వారమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు చాలా క్లియర్గా మనకి తెలియజేశారు. ప్రత్యక్ష గుడారము, దానిలోనికి ప్రవేశించడానికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే, ఒకే మార్గం ఉన్నట్టుగా పరలోక రాజ్యము చేరుకోవాలంటే కేవలం మనిషి ముందున్న ఒకే ఒక మార్గము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి ఆయన అన్నారు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, చెప్పండి, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. చాలా క్లియర్గా యేసు ప్రభు చెప్పారు, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి చేరుకోలేరని క్లియర్గా ప్రభువారు సెలవిచ్చారు. చాలామంది రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు అనగానే ఇది ఒక మతం అనుకుంటారు, లేదా మత ప్రచారం అనుకుంటున్నారు, లేదా మత మార్పిడులు అనే పదాన్ని కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అయితే బైబిల్ ఎక్కడ కూడా యేసు ప్రభువు సంబంధించింది ఒక మతం అని కానీ, లేదా మత సంబంధన కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొంటున్నారని బైబిల్ ఎక్కడ లేదు. చాలామంది అనుకుంటున్నారు అంతే. వారి యొక్క ఊహ, వారి యొక్క ఆలోచన క్రైస్తవం అనేది ఒక మతం అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ సెలవిస్తున్న సత్యం, జీసస్ నెవర్ సెడ్ దట్ హీ ఈజ్ ఎ రిలీజియన్. ఆయన ఒక మతం అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు. ఆయన మార్గమై ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నారో వారు క్రీస్తు మార్గాల్లో నడుస్తున్నారు, లేదా ఆయన మార్గములో పయనం చేస్తున్నారనే మాటే మనం దేవుని వాక్యంలో చూస్తాం తప్ప ఆయన మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అన్నట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. నిజంగా మత స్థాపనే దేవుని యొక్క ఆలోచన అయితే ఇంకా ఆయన మతం తప్ప భూమి మీద ఇంకొకటేది
ఉండదు, ఉండనివ్వడు కూడా ఆయన. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఫోర్స్ఫుల్గా ఆయన వైపు తిరగమని దేవుడు ఎప్పుడు ఆయన కోరుకోలేదు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి, ఆయన గొప్పతనాన్ని గుర్తించి, ఆయన మంచితనాన్ని గుర్తించి, ఆయన అంగీకరించి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలని కోరుకున్నాడు తప్ప మన కంఠం మీద కత్తి పెట్టేసి ఇప్పుడు నువ్వు నన్ను ఆరాధిస్తావా లేదా, నన్ను అంగీకరిస్తావా లేదా అని దేవుడు ఎప్పుడు కూడా మళ్ళీ బలవంతం చేయలేదు. అలా బలవంతం చేసే పరిస్థితే దేవుని దగ్గర ఉంటే ఆయన ఎంతవరకు రావాల్సిన అవసరం లేదు. ఆనాడు ఆదాము హవ్వలు తప్పు చేస్తున్నప్పుడే దేవుడు అక్కడే వారిని వారించి ఉండేవాడు, లేదా బలవంతం చేసి ఉండేవాడు ఆయన మాటలు వినాలని. కానీ దేవుడు మనిషికి ఒక ఫ్రీ విల్ ఇచ్చాడు, ఒక స్వేచ్ఛనిచ్చాడు. యూ హ్యావ్ అన్ ఎబిలిటీ టు చూస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ బ్యాడ్. ఏది మంచో, ఏది సరైందో, ఏది సరైంది కాదో ఎంచుకునే ఆ స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టే దేవుడు ఎప్పుడూ కూడా మన స్వేచ్ఛను పరచలేదు కూడా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చెప్పాలనుకున్న మాటలు నీ ముందు ఉంచుతాడు, ఆయన సందేశాన్ని ముందు ఆయన ఉంచుతారు, వర్తమానాన్ని ముందు ఉంచుతారు. నీవు నిర్ణయం తీసుకోగలిగితే ఆయన కోసం ఆశీర్వాదాన్ని దేవున పొందుకుంటావు. సో ప్రత్యక్ష గుడారానికి ఒకే ఒక ద్వారం ఉన్నట్టుగా ఒక మానవుడు రక్షించబడాలి అంటే, పాప విమోచన పొందాలి అంటే, పాప క్షమాపణ పొందాలంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. యేసు ప్రభువారు మాత్రమే మనకు ద్వారమై ఉన్నారు పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి. ఈ రాత్రి నిన్ను నన్ను మార్గములో నడిపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని మాట తెలియచేస్తూ అంటాడు. చూడండి, Hebrews chapter 10 and verse 26 చదవండి అమ్మ ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా. 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఏమన్నాడంటే, యేసు ప్రభు మన కొరకు ఒక మార్గాన్ని ఏం చేశారట, ఆయన ప్రతిష్ఠించారు. ఈ మార్గం ఎలాంటిది అంటే నూతనమైనది, రెండవది జీవము గలది అనే మాట వాడాడు. నూతనమైనది అంటే కొత్తగా వచ్చిందని కాదు. కొంతమంది అనుకుంటారు యేసు ప్రభు అనగానే ఇదేదో కొత్త మతం అనుకుంటారు, కొత్తగా ఈ మధ్యన వచ్చింది అనుకుంటారు చాలామంది. దేవునికి మనం ఒకరు డేట్లు పెట్టగలమండి దేవుణ్ణి? ఆయన అల్ఫా ఒమేగా నేనే అన్నాడు. ఆయన ఆది అంతం ఆయనే, సమస్తానికి ఆధారభూతుడు ఆయనే. దేవునికి మనం ఎప్పుడు డేట్లు పెట్టలేం. యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది, కానీ ఆయన అప్పటి నుంచే ఉన్నాడు అనుకోవడం పొరపాటు. ఆయన స్వయంభవుడు కాబట్టి, దేవుడు కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఉండువాడే. హల్లెలూయా. చాలామంది తెలియక యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే ఉన్నారు, ఆయన అంతకుముందు లేడు, అంతకుముందు ఇంకా చాలామంది దేవుళ్ళు అనబడేవారు వచ్చారు, వాళ్ళ ద్వారా కూడా మనకు రక్షణ ఉంటుంది అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది యేసు ప్రభు దేవుడు గనుక ఆయన ఆది నుండి ఉన్నవాడు, ఆయనే సమస్తమై ఉన్నాడు. ఇక్కడ నూతనమైన మార్గము అంటే అర్థం ఏంటంటే, మన జీవితాల్లో ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును అంగీకరిస్తామో నూతన సృష్టిగా మనం మార్చబడతాం, మనలో నూతనత్వం వస్తుంది. అది దేవుని యొక్క ఆలోచన. పౌలు భక్తుడు మెన్షన్ చేస్తున్నది కొత్త మార్గం అంటే ఈ మధ్యన వచ్చిన మార్గం అని కాదు. అక్కడ ఏ నూతనమైన మార్గం అంటే మనలో ఒక నవీనమైన స్వభావాన్ని కలుగజేసే మార్గము గనుక ఇట్ ఈస్ ద వే ఆఫ్ గాడ్. దేవుని యొక్క మార్గము మనల్ని నూతనపరిచే మార్గం. ప్రాచీన స్వభావం తీసివేయబడి మనలో ఒక నూతనమైన స్వభావాన్ని దేవుడు మనకిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం ద్వారా ఎంతమంది జీవితాలు ఈ రోజున మార్పు చెందాయి, ఎంతమంది ప్రభువును అంగీకరించి నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒకనాడు గొంగళ పురుగులా ఉన్న జీవితాలు ఈ రోజున ఎలా మారినాయి చెప్పండి? సీతాకోకచిలుకలా మారినాయి. ఎక్కడో దాకా ఎందుకు, మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లోనే ఎన్నో సాక్ష్యాలు ప్రతిరోజు వింటూనే ఉంటాం. చాలామంది మమ్మల్ని కలుసుకోవడానికి వస్తూ ఉంటారు, వారి సాక్ష్యాలు మాతో పంచుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో చాలామంది స్త్రీలు చెబుతూ ఉంటారు, అయ్యా నా భర్త ఒకప్పుడు ఒక మాటలో చెప్పాలంటే రాక్షసుడు అవతారం అయితే వస్తే మా భర్తలాగే ఉంటాడేమో అనిపిస్తుందండి. అంత భయంకరంగా ఉండేవాడండి. ప్రేమ లేదు, నన్ను ఎప్పుడు కూడా ప్రేమతో పలకరించేవాడు కాదు, ఆప్యాయంగా పిలిచిన సందర్భాలు లేవండి. రోజు కొట్టడమే, తిట్టడమే, సంపాదన ఎటుపోతుందో తెలీదు, ఎవరికి ఇస్తున్నాడో తెలీదు, అడిగితే గొడవ చేస్తాడు,
ఇలాంటి భయంకర వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత, క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న తర్వాత ఈరోజున ఎంత సౌమ్యుడైపోయాడండి, ఎంత ఆనందంగా మా కుటుంబం ఉంది, ఒక పరలోకపు వాతావరణాన్ని మా కుటుంబంలో అనుభవిస్తున్నామని ఎంతోమంది స్త్రీలు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువులో మనిషి హృదయాన్ని మార్చగలిగే శక్తి ఉంది. దెర్ ఈస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దెర్ ఈస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ట్రాన్స్ఫార్మింగ్ పవర్ అంటారు దాన్ని, మనల్ని నూతన పరిచే శక్తి. ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా మనిషి నూతన పరచలేరు. ఏ రకమైన లోహాలు కానీ, ఖనిజాలు కానీ, పదార్థాలు కానీ, మనుషుల యొక్క మాటలు కానీ, శాస్త్రవేత్తల యొక్క అన్వేషణలు కానీ, రాజకీయవేత్తల ఉపన్యాసాలు కానీ మనుషులో మార్పు తీసుకురాలేవు. ఓన్లీ జీసస్, యేసు ప్రభు మాత్రమే మనకు గొప్ప మార్పుని ఇస్తాడు. ఆయా సందర్భాల్లో నేను ప్రస్తావిస్తూ ఉంటాను. ఒకసారి దేవుడు లేడు అనబడే ఒక వ్యక్తికి, దేవుడు ఉన్నాడని నమ్మే ఒక పాస్టర్ గారికి చాలా భయంకర ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. ఆర్గ్యుమెంట్లో ఈయన అంటాడు, దేవుడు లేడు, దేవుడు ఉంటే నాకు చూపించి అంటాడు, దేవుడు ఉంటే నా కళ్ళ ముందు నాకు కనబడాలి అని ఇతను వాదిస్తూ ఉన్నాడు. దైవజనుడు అంటాడు, బైబిల్లో ఒక మాట ఉంది, మనకు కనబడేవన్నీ కూడా నిత్యం కాదు, కనబడనవే నిత్యమైనవి అని బైబిల్లో ఒక మాట ఉంది. అందును బట్టి దేవుడు మనకు కనబడనంత మాత్రాన, ఆయన ఫిజికల్గా మనకు కనబడినంత మాత్రాన దేవుడు లేడు అనుకోవద్దు. ఆయన యొక్క కార్యములు మనం చూస్తున్నాము, ఆయన యొక్క మహిమ మన చుట్టూ ఉంది కనుక దేవుడు ఉన్నాడనే విశ్వాసం ద్వారా మనం గ్రహించాలని దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఆ వారిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ కొనసాగుతుంది. ఇతడు ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాడు, ఫిలసాఫికల్ అప్రోచ్లో లాజికల్గా ప్రశ్నలు అడుగుతున్నాడు. లాజిక్ కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఆ విషయం తెలుసా? లాజిక్ అనే ఆ విభాగం ఏదైతే ఉందో, తర్కము అనే శాస్త్రం ఏదైతే ఉందో, అది బుర్ర పిచ్చిపోతూ ఉంటుంది మనకి. ఎందుకోసం అంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ మనం తీసుకుంటే దాన్ని లాజిక్లో తీసుకెళ్తే చాలా ప్రశ్నలు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన రోడ్డు మీద వెళ్తున్నాడని అన్నాం అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి లాజిక్లో పెట్టాం అనుకోండి, ఆయన ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు అనేది కూడా చెప్పాలి. ఏ కారులో వెళ్తున్నాడు, ఆ కంపెనీ కార్ ఏంటి, టైర్లు ఎన్ని ఉన్నాయి, రోడ్ ఏ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉందా, లేకపోతే తార్ రోడ్డా, సిమెంట్ రోడ్డా, గొతుకుల రోడ్డా, ఏ స్పీడ్లో వెళ్తున్నాడు, ఇలాంటివన్నీ లాజిక్లోకి అప్లై అవుతాయి అన్నమాట. సో ప్రతిదాన్ని మనం లాజిక్లో తీసుకురాలేం, తీసుకొస్తే సమాధానం మనకు దొరకవు. అందును బట్టే దేవుడు అన్నాడు, విశ్వాసము ద్వారా మనం దేవుడు ఉన్నాడని ఏం చేయాలా? నమ్మాలి. కొంతమంది దేవుడు మాకు చూపించండి, మేము నమ్ముతామని కొంతమంది సవాల్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నీకు చూపించే వస్తువు కాదు. ఒకవేళ కనుక అలా మనం మన భౌతిక నేత్రలో దేవుడిని చూసేస్తే ఇంకా ఆయన మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం మనకు ఉండదు. దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ ఫెయిత్. బట్ ద బైబిల్ సేస్ క్రిస్టియన్ జర్నీ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవ ప్రయాణం అనేది విశ్వాసంతో కూడిన ప్రయాణం. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన్ను ఎవరైతే నమ్ముతున్నారో లేదా ఆయన వెంబడిస్తున్నారో ఆయన వారికి ఫలము దయచేస్తాడని ఏం చేయాలట? నమ్మాలి. గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్ ఓన్లీ దిస్. దేవుడు మనల నుండి కోరుకుంటుంది ఆయన మీద ప్రగాఢమైన విశ్వాసం, నమ్మిక. రాత్రికాల సమయంలో ఆ దైవజనుడు మరియు ఆ ఐథీస్ట్ ఇద్దరు కూడా దెబ్బలాడుకుంటూ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది. ఆ మాట ఈ మాట రకరకాలుగా ప్రశ్నలు అడుగుతుంటే ఫైనల్గా దేవుని సేవకుడు మాట చెప్పాడు, అయ్యా నువ్వు ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు, ఫిలసాఫికల్ అప్రోచ్ అంటున్నావు, లాజికల్ అప్రోచ్ అంటున్నావు, దట్స్ ఓకే, వాటన్నిటికీ సమాధానాలు చెప్పగలం, చెప్పలేక కాదు. కానీ ఫైనల్గా ఒక మాట చెప్తాను, జాగ్రత్త విను. దేవుడు లేడనే సిద్ధాంతం ద్వారా నా బ్రతుకుని ఇలా మార్చుకున్నాను, నా పాడైపోయిన జీవితాన్ని ఇలా మార్చుకున్నానని ఒక్కరిని తీసుకురాగలవా ఈ భూమి మీద? నేను దేవుడు లేడని నమ్మి ఆ నమ్మకంతో నా జీవితం మారిందండి, నా బ్రతుకు మారింది, నా అలవాట్లు మారాయి, నాకున్న భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల పొందానని ఎనీబడి ఇన్ ద వరల్డ్ ఒక్కడిని నువ్వు తీసుకురాగలవా సాక్ష్యంగా? యూ క్యాంట్, నువ్వు తీసుకురాలేవు. కానీ నేను తీసుకురాగలను, ఒక్కడిని కాదు లక్షల మందిని తీసుకురాగలను. యేసు ప్రభు యొక్క సువార్త విని, వాక్యాన్ని విని, వాక్య సత్యాలు విని తమ జీవితాలు మార్చుకున్న వారిని లక్షల మందిని తీసుకురాగలను. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? గాడ్స్ పవర్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ప్రేమతత్వము మన జీవితాలను ఏం చేస్తా చెప్పండి? మారుస్తుంటుంది. మా తండ్రి గారు విజయవాడ రోడ్లలో సాయంకాలం ఉద్యోగం అయిపోయిన తర్వాత 20 మంది స్నేహితులను వేసుకుని తిరుగుతూ ఉండేవారు. లోక సంబంధంగా జీవించాలని ఆలోచన, శాంతి సంతోషం కోసం వెంపర్లాడుతున్న రోజుల్లో ఆనందంగా ఉండడానికి 20 మంది స్నేహితులను వేసుకుని వారితో 2 సినిమాలు చూసి రోజుకి
అంత భయంకర త్రాగుబోతు మా నాన్నగారు కాదు, కానీ అప్పుడప్పుడు చెప్పండి, అప్పుడప్పుడు అది కూడా తప్పే. అప్పుడప్పుడు త్రాగడం, అంత మాత్రమే కాకుండా రోడ్ల మీద తిరుగుతూ ఎవరైనా కనబడితే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, కావాలని అపహాస్యం చేయడం, హేళన చేయడం, తన్నడం, తన్నించుకోవడం. తన్నేవాడు ఎప్పుడు తన్నడం, అప్పుడప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ తన్నించుకుంటారు. ఇలాంటివన్నింటిలో జీవితాన్ని నింపేసుకుని అదే జీవితం, అదే బ్రతుకనుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్న ఆ తరుణంలో ప్రకాశం బ్యారేజ్ నుండి దూకి చనిపోవాలని వెళ్తున్న మా తండ్రి గారిని దేవుని వాక్యం పట్టుకుంది. ప్రయాసతో ఉన్నవారులారా రండి, నా దగ్గరికి విశ్రాంతినిస్తానని దేవుడు చెప్పిన ఒక్క మాట మా తండ్రి గారిని పట్టుకుంటే గతించిన 40 సంవత్సరాల పైన దేవుని సువార్థికునిగా మా తండ్రి గారు వాడబడ్డంలో దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? వన్ వర్డ్ ఐ చేంజ్ హిస్ లైఫ్, బికాస్ దట్ వర్డ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట కనుక పరలోక రాజ్యానికి నువ్వు అనుకున్నట్టుగా 10 ద్వారాలు లేవు, లేకపోతే ఒక 20 ద్వారాలు లేవు, లేదంటే ఒక 3 కోట్ల ద్వారాలు లేవు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్, దట్స్ జీసస్. ప్రత్యక్ష గుడారానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయి? ఒకటే ద్వారం ఉంది. అందును బట్టే పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే క్రీస్తు ప్రభువారు మాత్రమే మార్గమై ఉన్నారు. ఈ మార్గములో మనం నడవడం ద్వారా, ఈ మార్గంలో ప్రయాణం చేయడం ద్వారా మనం నూతన పరచబడ్డం మాత్రమే కాకుండా మనం జీవం కలిగిన వారం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు నిర్జీవమైన క్రియలు చేస్తూ బ్రతికిన మనం ఇప్పుడు జీవాన్ని కలిగి ఉండి దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నాం. యేసు క్రీస్తు ప్రభు మార్గము నూతనమైనది, జీవం గలది. అంటే అర్థం ఏంటంటే ఆ మార్గంలో నడిచే వారందరూ కూడా ఆధ్యాత్మికంగా జీవించువారై ఉన్నారు. హల్లెలూయా. ఒకప్పుడు మనందరం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారం. ఆత్మ బ్రతకకుండా, లోపల నీ స్పిరిట్ బ్రతకకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే చచ్చిపోయిన శవానికి అలంకరణ చేసినట్టు ఉంటుంది. చచ్చిపోయిన శవానికి ఎంత అలంకరణ చేస్తే ఉపయోగం ఏంటి చెప్పండి? ఎవరో చనిపోయారు, 1 కోటి రూపాయల విలువైన బట్టలు వేసాం, 10 కోట్ల విలువైన ఆభరణాలు పెట్టాం, ముఖానికి రంగులేసి, తలకు రంగులేసి మొత్తం అలంకరణ చేస్తూ ఉంటే దానివల్ల ఉపయోగం ఏంటి? మానవుడు ఆత్మలో బ్రతకకుండా, నీ స్పిరిట్ అనేది యాక్టివేట్ అవ్వకుండా లేదా బ్రతకకుండా నువ్వు చేసే భక్తి కార్యాలు, నీవు చేసే దాన ధర్మాలు, నీవు చేసే తపజపాలు, నీవు చేసే ప్రతి విధమైన రిలీజియస్ వర్క్స్ అన్నీ కూడా చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టే ఉంటాయి. లేఖనాలు సెలవిస్తున్నాయి, ముందు నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యము ద్వారా నువ్వు పట్టబడి యేసు ప్రభు మాత్రమే మార్గమని, ఆయన మాత్రమే నీ కోసం సిలువలో మరణించారని నమ్మి ఆయన దగ్గర నువ్వు వచ్చినప్పుడు మనం ఆత్మలో బ్రతికించబడుతున్నాం. దాన్నే ఆత్మరక్షణ అన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారం ఉన్నట్టుగా పరలోక రాజ్యానికి యేసు ప్రభు వారు మాత్రమే మార్గమైన. ఎందుకు అని అడిగితే ఆయన మాత్రమే మన కోసం సిలువలో ఏం చేశారు? ఆయన మరణించారు. కానీ because he died for you and for me on the cross, and he forgave our sins, and he cleansed us from all our unrighteousness. సకల దుర్నీతి నుండి దేవుడు మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని క్షమించి తన బిడ్డలుగా దేవుడు చేసుకున్నాడు. అందును బట్టే క్రీస్తు ప్రభువారు మార్గమై ఉన్నారు. ఇది జీవము కలిగిన మార్గము. ప్రత్యక్ష గుడారానికి ఒకే ద్వారం ఉంది. రెండో అంశం దగ్గరికి వస్తాను చూడండి. ప్రత్యక్ష గుడారంలో ముఖ్యమైన వస్తువుల యొక్క అమరిక, ది ఆర్డర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది థింగ్స్ దట్ వర్ సెట్ ఇన్ టాబర్నికల్ ఈజ్ సంథింగ్ అమేజింగ్. ప్రత్యక్ష గుడారంలో కొన్ని వస్తువులు దేవుడు పెట్టమన్నాడు. నిన్న కూడా నేను చెప్పాను, ప్రత్యక్ష గుడారం ఎంత సైజు ఉండాలి, వాటిల్లో ఏ వస్తువులు ఉండాలి, ఆ వస్తువులు వేటితో చేయబడాలి, ఎవరు చేయాలి, అవి ఎక్కడెక్కడ ఉంచబడాలి, ఆ ప్లేస్ కూడా ఎగ్జాక్ట్గా దేవుడు మెన్షన్ చేశాడు. మన ఎక్సోడస్ 25 నుండి 30 వరకు మనం చదివితే, 31 వరకు మనం చదివితే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ప్రభువారు మోషేకి ఇచ్చారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. యూజువల్గా ప్రత్యక్ష గుడారంలో కొన్ని ప్రాముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. ఒకసారి వాటిని చూద్దాం. చూడండి, మీరు పైన చూస్తున్నారు, దాన్ని ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటారు, మందసము అని పిలుస్తారు. అది అతి పరిశుద్ధమైన స్థలంలో ఉంటుంది. దట్ వాజ్ ద ఓన్లీ థింగ్, ఓన్లీ ఆర్టికల్. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలంలో ఉండే వస్తువు అది, దాన్ని మందసం అంటారు. ఆ తర్వాత ఉన్న 3 వస్తువులు ఉన్నాయి చూసారా, ఆ 3 కూడా పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. అందులో ఒక వస్తువుని, ఈ చివరు ఉన్నదాన్ని దీపవృక్షము, ల్యాంప్ స్టాండ్ అని పిలుస్తారు.
దాని ప్రక్కన ఉన్నది ధూపవేదిక. ధూపవేదిక అని పిలుస్తారు. ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత ఉన్నది సముఖపు రొట్టెల బల్ల, షూ బ్రెడ్ టేబుల్ అని పిలుస్తారు. సముఖపు రొట్టెల బల్ల. ఆ తర్వాత క్రింద ఉన్న చూసారు రెండు కూడా. అందులో ఒకటి ఇత్తడి గంగాళం, అందులో వాటర్ ఉంటుంది. యాజకులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళేటప్పుడు వారి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కుని లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. సో అక్కడ ఇత్తడి గంగాళం ఒకటి ఉంటుంది. ఆ క్రింద ఉన్నది ఆల్టర్ అని పిలుస్తారు, బలిపీఠం అని పిలుస్తారు. ఈ 6 వస్తువులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ప్రత్యక్ష గుడారంలో. అంటే చుట్టూ ఉన్న ఆ టాబర్నికల్లో ఆ తెరలు లేకపోతే ఆ స్తంభాలు ఇవన్నీ ప్రక్కన పెడితే ప్రాముఖ్యంగా ఉన్న 6 వస్తువులు ప్రత్యక్ష గుడారంలో మనకు కనబడతాయి. మనం రానున్న క్లాసుల్లో ఒక్కొక్క వస్తువు గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. అది ఎలా చేయబడింది, దాని కొలతలు ఏంటి, దాని నుండి మనం నేర్చుకునే సందేశం ఏంటి, దేవుడి లక్షణాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ధ్యానం చేస్తాం. అయితే ఆ స్ట్రక్చర్ మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒకసారి చూడండి. మందసము, ధూపవేదిక, ఆ తర్వాత ఇటు ప్రక్కన దీపవృక్షము, ఆ సముఖ రొట్టెల బల్ల, ఇత్తడి గంగాళం, ఆల్టర్, బలిపీఠం ఇవన్నీ కూడా ఒక శిలువాకారంలో ఉన్నాయా లేదా? ఎస్. ఒక క్రాస్ సింబల్ అనేది ఆ వస్తువులు అమర్చబడే విధానంలో కూడా గాడ్ హ్యాస్ సంథింగ్ ఇన్ హిస్ మైండ్ టు టీచ్ us. అంటే ప్రత్యక్ష గుడారంలో ఆ ప్రాముఖ్యమైన వస్తువుల యొక్క అమరిక, వాటి యొక్క పొజిషన్స్, వాటి స్ట్రక్చర్ మనం పైనుండి ఇలా చూస్తే ఒక సిలువ పండబెట్టినట్టుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గత రాత్రి కూడా మనం విన్నాం, ప్రత్యక్ష గుడారం వేయబడిన తర్వాత దాని చుట్టూ కూడా క్యాంపింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం వేశారో దాని ప్రక్కన కొన్ని గోత్రాలు వారు, ఇటు ప్రక్కన కొన్ని గోత్రాలు, ముందు కొన్ని వెనక కొన్ని వారు క్యాంపింగ్ చేయాలి. దేవుడు ఎగ్జాక్ట్గా ఏ గోత్రం ఎక్కడుండాలో క్లియర్గా దేవుడు చెప్పేశాడు. వాటిని నిన్న మనం చూస్తే అది కూడా ఒక సిలువ ఆకారంలో ఒక క్రాస్ మనకు కనబడుతూ ఉంటే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మనం పెనరోమిక్ వ్యూ మనం చూస్తే లేదా పైనుండి గనక మనం చూడగలిగితే ప్రత్యక్ష గుడారంలో అమర్చబడిన వస్తువులు కూడా సిలువ ఆకారంలో పెట్టబడ్డాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ద బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్. విమోచన కేవలం సిలువ ద్వారా మాత్రమే మనిషికి వస్తుంది. ఆత్మరక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు వారు చేసే త్యాగం ద్వారా వస్తుందనే వర్తమానం దేవుడు అప్పటి నుంచే మనుషులకు తెలియజేస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ ఆర్డర్ ఏదైతే ఉందో, ఆ పొజిషన్ ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను చూపిస్తున్నాయి. ఈ రాత్రికాల సమయంలో సిలువ తప్ప మరొకటి లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి అపోస్తలుడైన పౌలు అంటాడు, గలతీయులకు రాసిన పత్రికను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఆ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఒక విషయంలో బాగా అతిశయిస్తున్నాడట. ఏంటి అతిశయం ఆలోచన చేస్తే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దాని వలన చూడండి, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, సిలువయందు తప్ప మరి దేని యందును నేనేం చేయను, అతిశయించను. ఎందుకు ఆ మాట వాడాడు, ఎందుకు ఆ మాట సెలవిచ్చాడు? ఒక క్రైస్తవుని అతిశయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ. వాస్తవానికి సిలువను చాలా హీనంగా చూస్తారు రోమన్లో. ఎందుకోసం అంటే దాని మీద క్రిమినల్స్ని హ్యాంగ్ చేసేవాళ్ళు కాబట్టి, లేదా క్రిమినల్స్ వాటి మీద సిలువ వేయబడేవారు కాబట్టి రోమన్లు కొన్ని సందర్భాలు అసలు సిలువను ముట్టుకునేవారు కాదు. దే సీ ద క్రాస్ యాజ్ అ కర్స్. ఒక భయంకరమైన శాపంగా సిలువను చూస్తారు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను సిలువ యందు తప్ప మరి దేని యందు ఏం చేయను, నేను అతిశయించను. లోకంలో చాలా రకాలైన అతిశయాలు ఉంటాయి. కొంతమంది తమకున్న స్టేటస్ని బట్టి గర్వించే వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది తమకున్న చదువును బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. కొంతమంది తమకున్న కులాన్ని బట్టి గర్వించేవాళ్ళు, లేదా వారికి ఉన్న మతాన్ని బట్టి గర్వించేవాళ్ళు, తమకున్న అంతస్తులను బట్టి గర్వించేవాళ్ళు, లేదా తమ చుట్టూ ఉన్న బంధు బలగాన్ని బట్టో, లేదా వారికి అండగా ఉండే ప్రజలను చూసుకునో గర్వించేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మన అతిశయం ఎవరు చెప్పండి? దేవుడే. మన బలం ఆయనే. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను ఏం చేయను, అతిశయించను. మేము ఇదివరకు ఒక పెట్ డాగ్ పెంచుకునేవాళ్ళం. అది 14 years మాతో ఉండి ఆ తర్వాత చనిపోయింది.
ఒక పొమరేనియన్ డాగ్, అది వైట్ డాగ్, చాలా బాగుండేది. సో ఆ డాగ్ని మేము పెంచుకుంటున్న సమయంలో అది అప్పుడప్పుడు ఏం చేసేదంటే, మేము గేట్ తీసేస్తే బయటికి వెళ్ళిపోయేది. దాన్ని కట్టుంచితే మాత్రం చాలా గట్టిగా అరిచేస్తుండేది. మాతో ఉండాలనే దానికి ఆలోచన ఎప్పుడు కూడా. వదిలేస్తే మొత్తం ఇల్లంతా తిరిగేస్తూ హ్యాపీగా ఉండేది. ఏదైనా సందర్భంలో కట్టేస్తే మాత్రం గట్టిగా అరుస్తూ ఉండేది. సరే, వదిలిపెడితే ఏం చేస్తుంది, అప్పుడప్పుడు గేట్ తీసి ఉంచేస్తే అది బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి బయట కొన్ని కుక్కలు తిరగడం ఇవన్నీ చూసిన తర్వాత వాటిని చూసి అరుద్దాం అనుకుంటుంది, వాటి మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది. కానీ ప్రక్కన ఎవరు లేకపోయేసరికి కొంచెం జంకుతుంది అనమాట, ఆలోచన చేస్తుంది. రేపు ఎవరో మనకు సపోర్ట్ లేరు అన్నట్టు అనుకుంటుంది. ఏంటో అరుద్దాం అనుకున్న కొంచెం సంశయిస్తూ ఉంటుంది. ఈ లోపల ఇది ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి చూడడానికి మేము అలా బయటికి వెళ్తే మమ్మల్ని చూడగానే ఇంక మళ్ళీ మామూలుగా ఎగరదు అది. ఒక్కసారి మేము వస్తున్నాము, లేదా నేను కానీ పాల్ గారు కానీ బయటికి వెళ్ళగానే మమ్మల్ని చూడగానే దానికి ఎంత ధైర్యం వచ్చేసేదంటే ఇంకా రాజమండ్రి అంతా వినబడలే అరిచేస్తూ ఉండేది. మేము లేనప్పుడేమో అర్థమా వద్దామని చెప్పి జాగ్రత్తగా సంశయించేది. మమ్మల్ని చూడగానే ఏమొచ్చేస్తుంది, బలం. ఇంక ఎంత ఆపుతున్నా ఆగదే. ఆఖరి దాన్ని ఒకటి వేసి లోపల తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చేది. కొన్నిసార్లు అనిపిస్తుంది మనం కూడా, ప్రియులారా, మన బలము ఎవరు, మన అతిశయం ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన లేకపోతే మన జీవితాలు లేవు, ఆయన లేకపోతే మన బ్రతుకులు లేవు. వీ ట్రూలీ డిపెండ్ ఆన్ గాడ్. క్రైస్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. మన అతిశయం ఆయనే, మన అతిశయ కారణం ఆయనే. పౌలు గారు అతిశయించాలంటే ఆయనకి చాలా విషయాలు ఉన్నాయట. కొరింథీ పత్రికలో ఆ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు ఆయన. నేను మీలా అతిశయించాలంటే నేను అతిశయించకూడదా అంటూ కొన్ని సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడాడంటే, కొన్నిసార్లు బలహీనులమైనట్టుగా అవమానకరంగా మాట్లాడుతున్నాను, నేను కూడా అతిశయించాలంటే అతిశయించగలనని మాట్లాడుతున్నాడు. ఏంటంటే వారు హెబ్రీయులు అయితే నేను కూడా హెబ్రీయున్నే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. వారు హెబ్రీయులా, నేను హెబ్రీయున్నే. వారు ఇశ్రాయేలీలా, నేను కూడా ఇశ్రాయేలీయున్నే. వారు అబ్రహాము సంతానమైతే నేను కూడా అట్టివాణ్ణే. వారు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా క్రీస్తు ప్రభు కొరకు మరి విశేషంగా నేను ఏం చేశాను, ప్రయాసపడ్డా. అంటే పౌలు గారు ఒక సందర్భంలో తాను అతిశయించాల్సిన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అతిశయించాలని చాలా విషయాలు నాలో ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభు సిలువ యందు తప్ప మరి దేనినో అతిశయించకూడదని పౌలు గారు ఏం చేశారు, నిర్ణయించుకున్నారు. You may be a well-educated person. That's wonderful. Praise God for that. దేవుని స్తుతించు. You may be a wealthy man. దేవుడు విస్తారంగా నిన్ను ఆశీర్వదించి నీ చేతిన డబ్బు ఉంచాడేమో. జస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేవుని స్తుతించు. ప్రభువా, ఎంతో మందికి లేని భాగ్యం నువ్వు నాకు ఇచ్చావు ప్రభు అని ప్రభువును స్తుతించు. యు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ టు లివ్ ఆన్. నువ్వు బ్రతకడానికి మంచి ఆరోగ్యం ఉందా, దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు. దేవుడు అన్ని విషయాలను ఆశీర్వించి మెటీరియల్ బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇచ్చాడా, జస్ట్ ప్రైజ్ హిమ్ అండ్ ఆనర్ హిమ్. అంతేగాని వాటిని బట్టి ఏనాడు కూడా మనం ఏం చేయకూడదు, గర్వపడకూడదు, అతిశయపడకూడదు. లేఖనాలు సెలవిస్తున్నాయి, సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించను. బైబిల్లో మీరు ఎక్కడ చూడండి, ఏ కాన్సెప్ట్, ఏ ప్యాసేజ్ మీరు తీసుకున్నా, దట్ టాక్స్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. దట్స్ వేర్ జీసస్ డైడ్. మనందరి కొరకు ప్రభువారు మరణించిన సిలువే మనకు కేంద్ర బిందువుగా, మన జీవితాల్లో అతిశయ కారణంగా ఉంది అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొంతమంది సిలువను మెడలో వేసుకుంటారు. దాన్ని నేను పెద్ద వ్యతిరేకం కాదు, కానీ ఆ సిలువను మెడలో మాత్రమే ఉంచకండి. ఆ సిలువ ఎక్కడ ఉండాలా, హృదయంలో కూడా ఉండాలా. హృదయంలో సిలువ లేకుండా నువ్వు మెడలో 4 కాసులు సిలువ వేసుకున్నంత మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఆ సిలువ నీవు హృదయంలో ఉండాలి. సిలువ అనగా తగ్గింపు, సిలువ అనగా శ్రమపడడం, సిలువ అనగా కాడిని మోయడం. అలాంటి అనుభవాలు నీలో లేకపోతే నువ్వు దేవునికి మహిమకరంగా ఉండలే. టాబర్నికల్ టాక్స్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. అందును బట్టే అందులో అమర్చబడిన వస్తువుల యొక్క స్ట్రక్చర్, వాటి పొజిషన్ మనం చూస్తే అవన్నీ కూడా సిలువ ఆకారంలో ఉంచబడ్డాయి. దేవుడు తన ప్రణాళికలో 3 వస్తువులు ఈ ప్రక్కన, 3 వస్తువులు ఈ ప్రక్కన ఎందుకు దేవుడు పెట్టమనలేదు?
వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి ఉంచబడిన విధానం కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువను మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నథింగ్ బట్ ద క్రాస్ ఆఫ్ జీసస్. మూడవ ప్రాముఖ్యమైన అంశం దగ్గరికి వద్దాం. ట్యాబర్నకిల్ గురించి మనం ఆలోచన చేస్తే థర్డ్ ఇంట్రెస్టింగ్ థింగ్, ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించబడేవి. దేర్ వర్ సాక్రిఫైసెస్ ఆఫర్డ్ ఇన్ ద ట్యాబర్నకిల్. ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించబడే కార్యక్రమం జరిగేది. ఎందుకు దేవుడు బలులను అనుమతించాడు, ఎందుకు దేవుడు బలులను తీసుకురమ్మన్నాడనే విషయాలు తర్వాత క్లాసులో మనం నేర్చుకుంటున్నప్పటికీ కూడా అక్కడ సాక్రిఫైసెస్ అనేవి దేవుడు ఆఫర్ చేయమన్నాడు, ఇమ్మన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, పాపం చేసిన వాడు మరణించాల్సిందే. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. పాపంలో వచ్చే జీతం ఏంటి? మరణమే. అయితే మీకు బదులుగా సబ్స్టిట్యూషన్ అనేది జరిగితే, మీకు బదులుగా ఒక మేక కానీ గొర్రె కానీ ఇలాంటివి అర్పించబడినప్పుడు వాటి మరణాన్ని చూసి, వాటి యొక్క శ్రమను చూసి, అవి అర్పించబడిన విధానం చూసి మీ పాపములు లేదా మీ అపరాధములను క్షమిస్తానని దేవుడు పాత నిబంధన కాలంలో ఆనాడు ఇశ్రాయేలుతో దేవుడు ఆ మాట సెలవిచ్చాడు. సాక్రిఫైసెస్ అనేది తేబడ్డాయి. మీరు జాగ్రత్తగా లేవీకాండం మొదటి 7 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ 5 ప్రాముఖ్యమైన బలులు బైబిల్ సెలవిస్తుంది. 5 types of sacrifices. 5 types of sacrifices the Bible is talking about. 5 ప్రాముఖ్యమైన బలుల గురించి లేవీకాండం మొదటి అధ్యాయం నుండి మనం చూస్తాం. ఇవ్వడం, సమర్పించడం, త్యాగము, సాక్రిఫైస్ అనేది ప్రత్యక్ష గుడారం నేర్పిస్తూ ఉంది. ఈ రోజున మనం ఎందుకు దేవునికి మన సమయాన్ని లేదా మన ధనాన్ని, మన తలాంతులను ప్రభువుకి ఇస్తున్నామంటే ఆయనే తన్ను తాను మన కొరకు బలిగా అర్పించుకున్నాడు గనుక, తానే మన కొరకు బలిగా అర్పించబడ్డాడు గనుక ఈ రోజున మనము దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఘనపరుస్తున్నాం, ఆయన మహింపరుస్తున్నాం. ప్రత్యక్ష గుడారంలో ఉంచబడిన ఆ బలిపీఠం చూడండి. ఆ బలిపీఠం మీద ప్రతి సందర్భంలో కూడా బలులు అర్పించబడుతుండే. ఎవరైనా ఒక వ్యక్తి దేవునికి విరోధంగా పాపం చేస్తే, ధర్మశాస్త్రాన్ని మీరితే ఆ వ్యక్తి దానికి తగిన బలిని పట్టుకొచ్చి అక్కడ అర్పిస్తూ ఉండాలి. ఇలాంటి బలుల కార్యక్రమం అంతా కూడా ప్రత్యక్ష గుడారంలో జరుగుతూ ఉండేది. రాత్రికాల సమయంలో అపోసిన పేతురు అంటాడు, దేవుని బిడలంగా ఈరోజు మనం గొర్రె పిల్లలనో లేదా మేకలనో గొవ్వలనో వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ పేతురు భక్తుడు మాట్లాడతాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. పేతురు భక్తుడు ఇలా అంటాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు. చూడండి, ఏ సంబంధమైన బలులు అంటే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ల వలె నుండి. చెప్పండి, మీరు కూడా సజీవమైన రాళ్ల వలె ఉండి అనే మాట అక్కడ రాశాడు. సరే, నాకు కావాల్సిన మాట ఏంటంటే ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. స్పిరిచువల్ సాక్రిఫైసెస్ అనే మాట వాడాడు. అనగా దేవునికి మనం అర్పించేది లేదా ఆయన కొరకు మనం తీసుకొచ్చేవి ఆత్మ సంబంధమైన ప్రయోజనాల నిమిత్తం ఆత్మ సంబంధ బలులు అర్పించడానికి మనం పిలువబడ్డాం. పేతురు భక్తుడు ఈ మాట వాడాడు. ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రజలు అర్పించిన గొర్రె పిల్లలను, మేక పిల్లలను, కోడి పిల్లలను ఇప్పుడు అర్పించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలులను యేసు ప్రభువారు శిలువలో మరణించడం ద్వారా ఆయన ఏం చేశాడు? ముగించాడు. అయితే ఈ రోజున మనం ఆత్మ సంబంధమైన బలులను, మన హృదయమే, మన జీవితమే, మన ఇష్టమే, మన చిత్తమే దేవుని సన్నిధిలో ఏమర్పించాలా? బలిని అర్పించే వారంగా మనం ఉంటున్నామా? ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పించబడేవి. అక్కడ కొన్ని జీవులు తమ ప్రాణాన్ని అర్పించడం ద్వారా, తమ రక్తాన్ని ఒలికించడం ద్వారా ప్రాయశ్చిత్తాన్ని దేవుడు చేశాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం చదివితే ఆ మాటను మనం చూస్తాం. చూడండి, లెవిటికస్ చాప్టర్ 17 and verse 11. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై, బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని, దానిని, ఆ పద్ధతిని మీకు ఇచ్చాను. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఏం చేస్తుందట? ప్రాయశ్చిత్తము చేయును. అంటే ఒక మనిషి యొక్క తప్పిదము, పొరపాట్లు, ధర్మశాస్త్రాన్ని మీరిన అపరాధము ప్రాయశ్చిత్తం చేయబడాలంటే అక్కడ ఏం ఒలికించబడాలా? రక్తం ఒలికించబడాలి. దెర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ బ్లడ్.
దెర్ ఈస్ ఎ డిమాండ్, దెర్ వాజ్ ఎ డిమాండ్ ఫర్ సబ్స్టిట్యూషన్. ఒక వ్యక్తికి బదులుగా మరొక జీవి అర్పించబడడం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఇస్సాకును దహన బలిగా అర్పించమన్నాడు, బర్ంట్ ఆఫరింగ్ ఇచ్చామన్నాడు. ఇస్సాకు అబ్రహాము బెర్షెబా నుండి బయలుదేరిన తర్వాత 3 రోజుల ప్రయాణం. వారు ఒక పర్వతం దగ్గరికి వచ్చారు. ఏంటి ఆ పర్వతం చెప్పండి? మోరియా పర్వతం. దట్స్ వండర్ఫుల్. ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం. సో మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత ఈ లోపల ఇస్సాకు అడిగాడు, డాడీ, ఐ నో యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ మ్యాన్ ఆఫ్ ఆర్డర్. యు ఆర్ వెరీ పర్టిక్యులర్ ఇన్ ఎవ్రీథింగ్. దేవునికి దహన బలి అర్పించాలన్నావు, మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ బలేది సాక్రిఫైస్ చేయబడ్డానికి మనం తీసుకురాకుండా మర్చిపోయామా, లేకపోతే నువ్వేమనుకోవడం నాకు అర్థం కావట్లేదు, ఏది ఆ బలి అని అడిగాడు. ఆ గొర్రెపిల్ల ఏదని అడిగాడు. వెంటనే అబ్రహాం గారు దేవుడే చూసుకుంటాడన్నాడు. జెహోవా జాయిరా, యెహోవా ఈరే అనే మాట వాడాడు. దేవుడే చూసుకుంటాడు పదానగానే. ఈ ప్రస్తుత దినాల్లో యవనస్తులైతే దేవుడు చూసుకుంటాడా? దహన బలి అంటున్నావు, కట్టె తీసుకొచ్చావు, నిప్పులు తీసుకొచ్చావు, పనోళ్ళేమో కింద పెట్టేశావు, ఇప్పుడు మన ఇద్దరిని పైకి ఎక్కమంటున్నావు. తీరా పైకి వెళ్ళిన తర్వాత ఒరే బాబు బలి మర్చిపోయినరా, కిందకి వెళ్ళి పొట్టరారంటే మళ్ళీ నేను దిగి వెళ్ళాలా? కుదరదు నాకు, నువ్వేదోటి ఇక్కడ తేల్చాలి అంటాం మనమైతే. కానీ ఇస్సాకు చాలా విధేయతతో ఓకే డాడీ యాజ్ యూ సెడ్ అని చెప్పి పైకి వచ్చారు. వచ్చిన తర్వాత అబ్రహాం గారు ఇస్సాకును గట్టిగా పట్టేసుకుని చేతులు కాళ్ళు కట్టేస్తుంటే ఇస్సాకు గారికి అర్థమైంది, ఆ బలి నేనే అని. ఆఖరికి నువ్వు నీ దేవుడు కలిసి నన్ను ఏం చేస్తారనమాట, ప్లాన్ చేశారు మీరే, నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు మీరు. అప్పుడే నువ్వేం వాగ్దాన పుత్రుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు, చాలా అల్లారబుద్ధిగా పెంచావు. దేవుడు 100 సంవత్సరాల వయసులో దేవుడు ఇచ్చాడరా, నువ్వు వాగ్దాన పుత్రుడు, నీ ద్వారా దేవుడు నా సంతానాన్ని అభివృద్ధి చేస్తాడన్నావు, ఇప్పుడు నువ్వు నీ దేవుడు కలిసి నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారనమాట అని. ఒకవేళ ఈ రోజుల్లోనే యవనస్తులైతే అక్కడ అబ్రాహ్మ గారిని బలేసేసి వీళ్ళు జాగ్రత్తగా కిందకి దిగి వచ్చేసేవారు. అది జాగ్రత్త మాతో పెట్టుకున్నామంటే ఇలా అవుద్దని. కానీ ఇస్సాకు చాలా విధేయతతో, అబ్రహాములను విధేయత ఇస్సాకులో కనబడతా ఉంది. ఆ సందర్భంలో మనకు ఒక మాట తెలుసు, అబ్రహాము ఇస్సాకును బలర్పించే ఆ సందర్భంలో దేవుడు అన్నాడు, అబ్రహాము ఆగు, ఇందు మూలంగా నువ్వు నాకు భయపడుతున్నావు నాకు తెలిసింది. అదిగో అక్కడ పొదలో పొట్టేళ్ళు, కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు ఆల్రెడీ సిద్ధపరచబడింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. దెర్ ఈజ్ ఎ ర్యామ్, నీ కొరకు, నీ కుమారుడి కొరకు సబ్స్టిట్యూట్గా, బదులుగా, ఇస్సాకుకు బదులుగా పొట్టేలు సిద్ధపరచబడింది కనుక దాన్ని బలి అర్పించమన్నాడు. సబ్స్టిట్యూషన్ అనేది మొదటి నుండి మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యక్ష గుడారంలో సాక్రిఫైసెస్, ఆఫరింగ్స్ అనేవి అర్పించబడుతున్న ఆ ప్రక్రియను మనం చూసినప్పుడు యేసు ప్రభు మనందరి కోసం దివ్య బలిగా, సమాధాన బలిగా ఆయన మన కొరకు సిలువలో అర్పించబడ్డారు. తన ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. అందును బట్టి ఇప్పుడు దేవుని బిడ్డల మనము ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించాల్సిన వారమై ఉన్నాము అని పేతురు భక్తుడు రాశాడు. పౌలు భక్తుడు ఇంకొంచెం క్లారిటీ ఇస్తూ ఆయన ఏమంటాడంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే అందులో ఒక మాట రాయబడింది. రోమన్స్ చాప్టర్ 12:1 ద బైబిల్ సేస్, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా, ఏ యాగం అంటున్నాడు ఇది? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఎవరికి సమర్పించాలా? దేవుని సమర్పించ. ఇప్పుడు శరీరాలు దేవునికి సమర్పించుకోవాలంటే కత్తులు పెట్టుకుని కోసేసుకోవాలని కాదు. మన శరీరంలో ఒక్కొక్క అవయవం తెగ నరికేసి ప్రభువా ఇదిగో నా చేతి నీకు ఇచ్చేస్తాను, నా కాలు నీకు ఇచ్చేస్తున్నానని కాదు. ఈ దేహముతో చేసే పనులు ఎవరికి అంగీకారంగా ఉండాలా? దేవునికి అంగీకారంగా ఉండాలా. క్రైస్తవ జీవితం యొక్క పరిపక్వత దీని మీద ఆధారపడి ఉంది. నా దేహం నా ఇష్టం అండి, నేను ఏది పడితే అది చేసేస్తానండి, ఏది పడితే అది మాట్లాడేస్తానండి, నా దేహం కాబట్టి నా ఇష్టం అనడానికి లేదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆఫర్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా మీ దేహంలో దేవునికి ఏం చేయండి? సమర్పించండి. సమర్పించావా? నీ చేతులు ప్రభు కోసం సమర్పించావా? నీ కాళ్ళు ప్రభు కొరకు సమర్పించావా?
నీ హృదయం దేవునికి ఇచ్చావా? నీ కళ్ళు పరిశుద్ధమైన వాటిని చూస్తున్నాయా? నీ చెవులు పరిశుద్ధమైన వాటిని వింటున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రి. బలమైన దేవుని శక్తి అయిన ప్రభావం నీ జీవితంలో నువ్వు అనుభవించాలి అంటే నీవు కూడా ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నావు. అందును బట్టి ప్రత్యక్ష గుడారంలో బలుల కార్యక్రమం జరిగేది. బలిపీఠాన్ని గురించి ఆలోచన చేసేటప్పుడు మరిన్ని విషయాలు దీని గురించి ఆలోచించేద్దాం. నెంబర్ 4, 4వ ప్రాముఖ్యమైన విషయం చూద్దాం. ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది, లేదా ఎందుకు దేవుడు ఫోర్నిష్ చేయమన్నాడంటే, ప్రత్యక్ష గుడారములో ధర్మశాస్త్రము ఉంచబడింది. అందరూ చెప్పండి, ప్రత్యక్ష గుడారంలో ఏం ఉంచబడింది? ధర్మశాస్త్రం ఉంచబడింది. చూద్దాం, ఆ రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 25 అండ్ లెట్ us రీడ్ వర్డ్ 16. 16వ వచనాన్ని మనం చదువుతున్నాం. నిర్గమాకాండము 25:16. ఆ మందసములో నేను నీకిచ్చే శాసనములను ఏం చేయాలా? ఉంచాలి అనే మాట అక్కడ దేవుడు రాయించాడు. నేనేమైతే నీకు ఇస్తున్నానో, ఏ ఆజ్ఞలు అయితే ఇస్తున్నానో, ఏ శాసనములను అయితే నీకు ఇస్తున్నానో, ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో ఉండే మందసములో నీవు ఆ రాళ్ళు ఏం చేయాలా? పెట్టాలి. ప్రత్యక్ష గుడారములో ధర్మశాస్త్రం ప్లేస్ చేయబడింది, ఉంచబడింది. కారణం ఏంటంటే దేవుడు తాను చెప్పిన మాటలను ప్రజలందరూ వినాలని, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అందరూ కూడా గైకొనాలని దేవుడు ఆశించాడు కనుక వాటిని చాలా చక్కగా ప్రత్యక్ష గుడారంలో ఉంచమన్నాడు. ప్రజలు ఎక్కడికైతే వెళ్తున్నారో, ఏ ప్రాంతానికైతే క్యాంపింగ్ చేస్తున్నారో, ఏ ప్రాంతానికైతే వారు వెళ్తున్నారో ఆ ప్రాంతం దగ్గరికి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆ రాతి పలకలు దేవుడు ఏం చేయమన్నాడు? తీసుకువెళ్ళమన్నాడు. అనగా ప్రత్యక్ష గుడారంలో ధర్మశాస్త్రం దాచబడింది, ఉంచబడింది. జాగ్రత్త గమనించిన నూతన నిబంధనలో ధర్మశాస్త్రము అని మనం మాట గనక రాయబడితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట, దేవుడు మనకిచ్చిన విధులు లేదా కట్టడలు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మశాస్త్రంగా మనం భావిస్తున్నాం. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని పౌలు భక్తుడు అనేక సందర్భాల్లో నూతన నిబంధనలు రాశాడు. అలా అని చెప్పి దేవుడు అన్నింటినీ కొట్టేశాడని కాదు. మనం రానున్న క్లాసెస్లో ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ఏంటో కూడా మనం నేర్చుకుంటాం. జాగ్రత్త వినండి. ధర్మశాస్త్రం కొట్టేశాడు అంటే నరహత్య చేయకూడదని పదాజ్ఞంలో ఉంది కాబట్టి చేసేయిచ్చా అంటే కాదు. వ్యభిచరించకూడదు అనే పదాజ్ఞంలో ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టేశాడంటే మన ఇష్టానుసారం జీవించచ్చా? అలా అని కాదు. దేవుడు ఎంతవరకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, కృపాయుగాన్ని ఎలా వెలుగులోని తీసుకొచ్చాడు, ఇలాంటివి మనం పరిశీలన చేద్దాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేసినంత కాలం కూడా ధర్మశాస్త్ర పలకలను వారు మోసుకుంటూ వెళ్ళారు. ధర్మశాస్త్రము వారిని సరైన విధానములో నడిపించినట్లుగా, దేవుని లేఖనాలంటే ఏంటో, ఆయన ఆజ్ఞలేంటో వారందరూ తెలుసుకున్నట్లుగా ధర్మశాస్త్రపు పలకలు వారికి ఉపయోగపడ్డాయి. మనందరికీ తెలుసు, మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు 2 రాతి పలకలను ఆయనే తయారు చేశాడట. చెప్పండి, ఎవరు తయారు చేశాడు? ఆయనే. 2 రాతి పలకలు సిద్ధపరిచి వాటి మీద ఆయనే రాశాడట, 10 ఆజ్ఞలు రాశాడు ఆయన. ఆ రైటింగ్ ఎంత బాగుండి ఉంటుందో కదా. నాకు చాలా ఇలాంటి చదువుతున్నప్పుడు చాలా ఆలోచన వస్తుంది. సృష్టికర్తన దేవుడు రాశాడు అంటే ఆ వ్రాత ఎంత చక్కగా ఉంటుందని. ప్రభు అయిన దేవుడు రాసిన రాత ఎంత గొప్పగా ఉంటుందో. మన రాతలు ఎలా ఉంటాయి? మనకు తప్ప ఎవరికి అర్థం ఉన్నట్టు ఉండే కదమని. కొంతమంది రాస్తూ ఉంటారు పుస్తకంలో, వాకింగ్ చెప్తారు, వెసిలి గారు రాసేద్దామని రాసేస్తారు, అది వాళ్ళ భారీ చదువుతామని అర్థం కాదు. కొంతమంది రాతలు అలా ఉంటాయి. మంచి హ్యాండ్ రైటింగ్ కొంతమంది డెవలప్ చేయరు. అందరికీ అవే చేతులు. కొంతమంది బాగా రాస్తారు, కొంతమంది ఎందుకు బాగా రాయరంటే ప్రాక్టీస్ చేయక, అంతే కదా. చక్కగా రాయడం ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బాగుండేది. నేను చిన్నప్పుడు రైటింగ్ 4 రూల్ బుక్లో ప్రాక్టీస్ చేసేవాడిని. కాన్వెంట్లో చదువుతున్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ 4 రూల్ బుక్ కొనుక్కున్న తర్వాత దానిలో ఏ లెటర్ ఎలా రాయాలి ఇవన్నీ చక్కగా నేర్పిస్తే అలా ప్రాక్టీస్ చేసేవాడిని. మంచి హ్యాండ్ రైటింగ్ నాకు ఉండేది. ఇప్పుడు పెద్దగా రాయట్లేదు కాబట్టి హ్యాండ్ రైటింగ్ మరి ఏమన్నా కొంచెం తప్పు ఉండొచ్చు. కానీ మా టీచర్ గారు అంటూ ఉండేవారు, వెస్లీ నీ హ్యాండ్ రైటింగ్ చూసి నీకు మార్కులు వేసేస్తారనేవారు. చాలా చక్కగా రాసేవాడిని. అయితే కొంతమంది రాసే విధానం ఎలా ఉంటుందంటే, వైట్ పేపర్ ఇచ్చి రాయమంటే ముంబైలో స్టార్ట్ అయితే కలకత్తా వెళ్ళిపోతారు వాళ్ళు ముగించేసరికి.
అలా ఉంటే వంకర టెంకర్లన్నీ రాస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయండి, మంచి హ్యాండ్ రైటింగ్ ఉండడం తప్పే. ఇంకా సరే, దేవుడే రాత రాసి ఆ రాతి పలకలను మోషేకి ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దానిలో ఉన్నాయి, 10 కమాండ్మెంట్స్. 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. 4 commandments were related to God and 6 commandments are related to people. నీ చుట్టూ ఉన్న ప్రజలతో నీ బిహేవియర్ ఎలా ఉండాలి అనే విషయాన్ని దేవుడు 6 ఆజ్ఞల్లో చూపించాడు. దేవుని పట్ల మన యొక్క ఉద్దేశం ఎలా ఉండాలి, మన పర్సెప్షన్ ఎలా ఉండాలి, మన యొక్క డివోషన్ ఎలా ఉండాలి అనేది దేవుడు 4 ఆజ్ఞలుగా 10 ఆజ్ఞల దేవుడు పొందుపరిచాడు. సో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత 10 ఆజ్ఞల్ని కూడా 2గా దేవుడు ఆయన మనందరికీ 2గా ఆయన అందించాడు. ఒకటి నీ దేవుని ప్రేమించు, రెండవది నీ పొరుగు వారిని ప్రేమి. దట్స్ ఇట్. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, మైండ్ అండ్ సోల్ అండ్ లవ్ యువర్ నేబర్ యాజ్ దై సెల్ఫ్. మొదటగా నీ దేవుని ప్రేమించు, ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించి. 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. మోషే వాటిని తీసుకున్న తర్వాత కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ లోపల కింద భయంకరమైన పనులు జరిగిపోతున్నాయి. ప్రజలందరూ కూడా ఇంక మోషే రాడేమో, దేవుణ్ణి చూసి ఉంటాడు, అక్కడే చచ్చిపోయి ఉంటాడు మోషే, ఇంక రాడనుకుని క్రింద వాళ్ళు ఐగుప్తులో చూశారు కొన్ని దృశ్యాలు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించు. నువ్వు ఎంత ఎక్కువగా ఎవరితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటావో, ఏవైతే ఎక్కువగా చూస్తుంటావో, నీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో అవి చేసేస్తూ ఉంటావు. నీకు తెలుసా ఆ విషయాలు? నువ్వేదైతే ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటావో నీకు తెలియకుండా నోటి వెంబడి ఆ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. ఐగుప్తు దేశంలో వీరు ఐగుప్తులు చేసే విధానాలన్నీ గమనించి వారు ఇక్కడికి రాగానే, మన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చేయండి, వాటితో ఒక విగ్రహాన్ని లేదా ఒక బంగారు దూడను తయారు చేసి ఐగుప్తులను మనం బయట తీసుకొచ్చింది ఇదే అని బంగారు దూడకు సాష్టాంగపడి నమస్కరించడం ప్రారంభించారు. మోషే గారి కోపం వచ్చింది. ఆ రాతి పలకలు నేలకేసి ఏం చేశాడు? కొట్టేశాడు. ప్రభువా అన్నాడు. ప్రభువా ఏంటి, ఈసారి నువ్వే పలకలు తయారు చేయన్నాడు. ఆ కష్టం ఏంటో మోషే గారికి తెలిసింది. ఇప్పుడు అమ్మ ప్రభువా, ఎంత ప్రయాసపడి ఉంటావు నాయన నువ్వు, ఇప్పుడు ఈ ప్రయాసం నాకు తెలుస్తుంది. ఆ పలకలు మళ్ళీ 2 తయారు చేసి మోషే పట్టుకెళ్తే రాసింది మాత్రం దేవుడే రాశాడు. మరలా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడే రాసి ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఈసారి పగలగొట్టద్దు, వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు, వీటిని తీసుకెళ్ళి మందసం కడతావు కదా, మందసాన్ని తయారు చేస్తావు కదా, ఆ నిబంధన మందసంలో ఉంచాలి అని దేవుడు మోషేకి చెప్పాడు. దోస్ ఆర్ వెరీ వాల్యుబుల్ మెసేజెస్ టు ద వరల్డ్. ప్రపంచానికి దేవుడు ఒక సందేశం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ప్రత్యక్ష గుడారంలో ఉంది. ఇప్పుడు ఎక్కడైతే ప్రత్యక్ష గుడారం మూవ్ అవుతుందో ఈ రాతి పలకలు కూడా ఏం చేయబడుతున్నాయి? తీసుకువెళ్తాయి. దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు. ప్రభునందు ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది మనందరి జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రం అనగా ఇక్కడ దేవుని వాక్యానికి సాదృశ్యంగా మనం పోలిస్తే దేవుని వాక్యాన్ని కూడా మన హృదయాల్లో మనం ఏం చేయాలా? దాచుకోవాలి. దేవుని వాక్యాన్ని దాచుకుని వాక్య ప్రకారం జీవించే వారంగా ఉండాలి. అందును బట్టి భక్తుడు అన్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ఏం చేయాలట? ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని మనం ఎలా ఉండాలి? ధ్యానం చేసే వారంగా ఉండాలి. విని వెళ్ళిపోయే వారంగా కాకుండా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. బ్లెస్సీ గారు నేను చాలా విషయాలు మాట్లాడుకుంటూ దేవుని వాక్యంలో ఉన్న విషయాలు, లేఖన సత్యాలు ఇద్దరం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడితే తగు వేసి ఉంటారు కొంతమంది. మీ అమ్మ అలాగే, మీ నాన్న ఇలాగే, మీ తమ్ముడు అలాగే, మీ చెల్లి ఇలాగే, 1986లో నన్ను ఇలా బాధ పెట్టావు కదా, ఇప్పుడు 1986 ఎందుకే నీకు? 2021లోకి వచ్చావు అప్పుడే. 1986 మాత్రం మర్చిపోవట్లేదు నువ్వు, 1996 మర్చిపోవట్లేదు. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకోవాల్సి వస్తే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటారు చాలామంది. కానీ దేవుని గురించి ఎప్పుడైనా మాట్లాడావా? దేవుని వాక్యం ఏమండి, ఈరోజు ఈ మాటలు చదివానండి బైబిల్లో, ఆ వచనం నన్ను బాగా ఆకట్టుకుందండి. దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదండి. ఇలాంటి మాటలు మాట్లాడితే మీ ఇద్దరి మధ్య ఏముంటుంది? సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. అంతేగాని ఆ హీరోయిన్ గురించి ఈ హీరో గురించి మాట్లాడితే పరిస్థితులన్నీ కూడా అక్కడ తారుమారుగా ఉంటాయి, భేదాభిప్రాయాలు వస్తాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, టాక్ అబౌట్ గాడ్స్ వర్డ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, చెరిష్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పాండర్ చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, వాక్య ప్రకారం జీవించండి. ప్రత్యక్ష గుడారము దేవుని ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న ప్రాంతం.
ఫైనల్గా ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. ఒకసారి ఐ హ్యావ్ ప్రిపేర్డ్ కపుల్ ఆఫ్ స్లైడ్స్. మీరు చూస్తున్నారు కదా, నేను ఈ ప్లేస్ దగ్గరికి 2 times వెళ్ళి వచ్చాను ఆల్రెడీ, 2 సార్లు. ప్రయాణం అంత కష్టంగా అంత సులభంగా ఏమీ లేదు, చాలా కష్టమైన ప్రయాణమే. అదేంటో కాదు, ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మోషే 10 ఆజ్ఞలను పొందుకున్నాడో, ధర్మశాస్త్రాన్ని పొందుకున్నాడో ఆ ప్రాంతం అదే. దీన్ని సీనాయి కొండ అంటారు. చెప్పండి, ఏ కొండ? సీనాయి, మౌంట్ సైనాయ్, సీనాయి కొండ. ఆ ప్రాంతం మీదకి నేను 2 సార్లు వెళ్ళొచ్చాను. నేను అడిగాను మా గైడ్ని, ఏం బాబు ఇంత పైకి నడిపిస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, ఒక కేబుల్ కార్ ఏమన్నా వేసేపోయారా, పైకి వెళ్ళిపోతుంది కదా అన్నాను. అది ఇజ్రాయెల్ గవర్నమెంట్ దగ్గర ఉండుంటే ఈ పాటికి వేసేవారండి, కానీ ఈజిప్షియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఈ ప్రాంతం క్యాంప్ డేవిడ్ ఒప్పందంలో ఈ సీనాయి ప్రాంతాన్ని ఈజిప్ట్ వాళ్ళకి ఇచ్చేశారు ఇజ్రాయెలైట్స్. అందును బట్టి ఇప్పుడు అది ఐగుప్తులో భాగం అన్నమాట. ఆ ప్రాంతం వారి చేతిలో ఉంది కాబట్టి వారు అంత డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయట్లేదు. ఇంకొక కారణం ఏంటంటే, ఆ సీనాయి పర్వత ప్రాంతాల్లో లేదా హోరేబు పర్వత దగ్గర కొంతమంది వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవనాధారం ఏంటి అంటే, వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒంటెల మీద సీనాయి పర్వతం మీద తీసుకెళ్తారు. ఒకవేళ కనుక కేబుల్ కార్స్ వేసేస్తే వాళ్ళ జీవనాధారం పోతే వాళ్ళు బాధపడతారు, లేదా వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంలో బహుశా కేబుల్ కార్ వేయట్లేదేమో. అయితే ఐ విష్ ఎప్పుడైనా సీనాయి పర్వతం మీద కేబుల్ కార్ వేస్తే హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. కానీ ఎందుకో నేను 2 times ఆ పర్వతాన్ని ఎక్కినప్పుడు అంత ఈజీగా అనిపించలే. ఒకసారి ఆ దృశ్యాన్ని మీరు చూస్తే, ఈ ప్రక్కన మీరు చూస్తున్నారు, అది హోరేబు పర్వతం, సెయింట్ క్యాథరిన్ మానస్టరీ అంటారు, ఆ ప్రక్కన ఉన్నది. అక్కడ మండుచున్న పొద ఉంటుంది. అక్కడి నుంచి మీరు చూస్తారు కదా మెట్లు, ఇవన్నీ కూడా చాలా ప్రాంతం వరకు కూడా ఒంటెల మీద వెళ్ళాలి. అక్కడి నుంచి ఇలాంటి మెట్లు ఎక్కాలి. ఇవన్నీ కూడా ఒక ఆయన చిన్న పెద్ద మెట్లు కలిపేస్తే సుమారుగా 3500 మెట్లు లెక్కగట్టాడు ఆయన. 3500 స్టెప్స్ ఉంటాయి. లేదు కొంచెం పెద్ద మెట్లుగా తీసుకుంటే ఒక 1000 మెట్లన్నా కనీసం ఆ మెట్లు ఎక్కాలి, పైకి ఎక్కి వెళ్ళాలి. ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఉంటుందండి పరిస్థితి, 5 మెట్లు ఎక్కిన తర్వాత బాటిల్ నీళ్ళు తాగాలి మనం, అంతే. చాలా కష్టం అనిపిస్తుంది. అది కూడా నేను రాత్రి వేళ ఎక్కాను. అదే తెల్లవారుజామున కనుక ఎక్కుంటే, లేకపోతే ఉదయం కనుక ఎక్కుంటే ఆ కొండల్లో ఎక్కడో కలిసిపోయేవాడిని నేను, మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని కాదేమో అనిపించింది. అంత కష్టంగా ఉంటుంది ఆ పర్వతం ఎక్కడ. అవి ఎక్కుతున్నప్పుడల్లా నాలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, అసలు మోషే గారు ఇంత పైకి ఎలా ఎక్కువ ఉండేవాడు. ఎప్పుడంటే మెట్లు ఉన్నాయి, కనీసం ఆ మెట్లన్నా మనకి అందుబాటులో ఉన్నాయి. ఒక ఆయన తన లైఫ్ అంతా కూడా, తన జీవితం అంతా కేటాయించేసి సీనాయి పర్వతం మీద మెట్లు వేసాడు ఆయన. అంటే ఆ రాళ్ళు చిక్కుకుంటూ వెళ్ళాడు మెట్ల కింద. హోల్ లైఫ్ హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ దాట్. ఆ మెట్లు చెక్కాలని బహుశా అనుకుంటాడు, నేడో రేపో జాన్ వెస్లీ అన్నవాడు లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కలేరేమో పైకి, అందుబట్టి మెట్లు చెక్కుదామని తన జీవితం అంతా కూడా సమర్పించేసుకుని ఆ మెట్లు చెక్కాడు ఒక వ్యక్తి, ఒక మాంక్. ఆ టాప్కి రీచ్ అయిన తర్వాత అక్కడ చిన్న మందిరం ఒకటి వేశారు, ఆ దేవాలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి వస్తుంటారు. అక్కడ నుంచి సూర్యోదయం చూడడం చాలా బాగుంటుంది అంటారు. మోషే అక్కడ వరకు ఎక్కి అక్కడ రాతి పలకలు తీసుకున్నాడు. వాటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు, ఆ నిబంధన మందసంలో ఉంచుకున్నాడు. సో ప్రత్యక్ష గుడారంలో దేవుని ధర్మశాస్త్రం.